హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసరికి మా మమ్మీ వాళ్ళ హౌస్లో డే ఇన్ మై లైఫ్ అనమాట. ఈరోజు మార్నింగ్ నుండి ఏం జరిగింది ఏంటనేది జస్ట్ ఒక చిన్న క్లిప్స్ అలా చూపిస్తాను. ఇక్కడ మార్నింగ్ వచ్చేసరికి జస్ట్ మా పాపతో కొంచెంసేపు ఊరికే అలా ఆడుకుంటున్నాను. మా పాప కూడా కొంచెం ఆ వీడియోలో అవి కనిపిస్తుంటే నేనున్నాను అని జస్ట్ అట్లా చెప్తుంది. పాపం దానికి కొంచెం ఫీవరిష్గా ఉంది. సరే అని చెప్పి జస్ట్ కొంచెం అయ్యో అని చెప్తూ ఉన్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోసెస్ చేసుకుంటాం అనమాట. సరే దోసెస్లోకి అవన్నీ వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కొన్నే ఉన్నాయి. సరే మా మమ్మీ ఉండి ఇవన్నీ కలిపి ఒక రోటి పచ్చడి చేస్తానులే అని చెప్పారు. యాక్చువల్గా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చిందనమాట మా మమ్మీ. వేరే పనుండి ఊరెళ్ళారు. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ పిన్ని అనమాట. తను అన్నీ జస్ట్ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయని చెప్పి తెచ్చిచ్చారు. ఫుల్ ఆర్గానిక్ వెజిటేబుల్స్. ఇలాంటివి చూసినప్పుడు నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది. ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇవి చూస్తే అసలుకి ఏ మందులు వేయకుండా పండించినవి కదా, భలే అనిపిస్తాయి. ఇలాగా ఆర్గానిక్గా వెజిటేబుల్స్తో గనక రోటి పచ్చడి కానివ్వండి, ఏ కర్రీ చేసినా అసలు అమృతంలా ఉంటుంది కదా. మీరేమంటారు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫుల్ ఆర్గానిక్ అయితే అసలుకి ఈ రోజుల్లో దొరకడం చాలా చాలా కష్టం. ఇంట్లో కేక్ చేసుకుంటున్నాము సరే అని ఒక వీడియో కూడా చేసుకుంటున్నాను కదా, ఎలాగో వ్లాగ్ షూట్ చేస్తున్నానని చెప్పి చూపిస్తున్నాను అనమాట. రెసిపీ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారు కదా అని. ఇది వచ్చేసరికి గులాబ్ జామున్ కేక్. మా మమ్మీ చాలా బాగా నచ్చిందంట ఈ కేక్. ఒకసారి ట్రై చేయని చెప్తే నేను చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి వీలైతే ట్రై చేయండి. మిక్సర్ జార్లో కొంచెం హాఫ్ కప్ షుగర్ వేసేసుకొని ఒక 2 యాలకులు వేసి బాగా మిక్సీ పట్టించేసుకోవాలి. అదే మిక్సర్ జార్లో ఒక 1 కప్ సూజీ వేసుకోవాలి. 1 కప్ సూజీకి హాఫ్ కప్ షుగర్ అనమాట క్వాంటిటీ అయితే ప్రాపర్గా చెప్పడానికి. అండ్ మిక్సీ చేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఒక బౌల్లో హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. అండ్ అలాగే 1/4 కప్ ఆయిల్ వచ్చేసరికి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను. అండ్ బాగా మిక్స్ చేసేస్తే ఇక్కడ థిక్ పేస్ట్ లాగా అయిపోయింది చూడండి. ఇలా మంచిగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న పౌడర్ ఉంది కదా, సూజీ అండ్ అలాగే షుగర్ 2 కలిపిన పౌడర్, ఇది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సేమ్ సింగిల్ డైరెక్షన్లోనే తిప్పండి, ఆరెల్స్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా కలుపుకోవచ్చు, ఏం పర్లేదు. ఇక్కడ నేను వచ్చేసరికి విస్కర్ ఉంది కదా, సో రౌండ్గానే ఒకే డైరెక్షన్లో కలిపాను. ఇక్కడ గులాబ్ జామున్ ప్యాకెట్ వచ్చేసరికి ఇది 175 గ్రామ్స్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్స్ పట్టిద్దే అనుకోండి. ఎందుకంటే 1 కప్ సూజీకి 1 కప్ గులాబ్ జామున్ పౌడర్ అనమాట. క్వాంటిటీలో చెప్పాలంటే అంటే ఏ కప్ అయినా తీసుకోండి పర్లేదు, అదే కప్తో కొలుచుకుంటే మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఈ గులాబ్ జామున్ మిక్స్ ఏదైతే ఉందో అది వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ పాలు వచ్చేసరికి చిన్న టీ గ్లాస్ అంతా పాలు తీసుకున్నాను. మన కప్స్ క్వాంటిటీలో చెప్పాలి అంటే ఒక హాఫ్ కప్ అనుకోండి. చూడండి ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను. మనకి ఏంటంటే క్వాంటిటీ బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి వేసేసుకోండి. మిల్క్ క్వాంటిటీ అయితే మనకి ఈజీగా ఉండిద్ది. జస్ట్ ఒకేసారి మొత్తం వేసేస్తే మరీ లూజ్ అయిపోతుంది కాబట్టి బ్యాటర్. అలా కాకుండా కొంచెం వేసుకుంటూ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటే ఏంటంటే మనకు కూడా కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది ఈజీగా అర్థమైపోతుంది. అండ్ కేక్ కూడా పాడైపోకుండా మంచిగా వస్తుంది. సేమ్ ఒకటే డైరెక్షన్లో తిప్పడానికి చూడండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ కూడా నాకు కొంచెం గట్టిగా అనిపించింది అనేసి మళ్ళీ ఇంకొంచెం మిల్క్ కూడా వేసేసుకున్నాను. ఇలా కంప్లీట్ మిల్క్ కొంచెంగా వేసుకుంటే కొంచెం ఏంటంటే గట్టి పడిపోకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు చూడండి నాకు కొంచెం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనిపించింది. ఇంకా నేను ఒక ట్రే కానివ్వండి, లేదంటే మనం కేక్ ఏ టిన్లో చేసుకుంటున్నామో ఏ గిన్నెలో అయినా చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇక్కడ నా దగ్గర ఇది ఉందని చెప్పి నేను దీంట్లో చేసుకుంటున్నాను. ఈ షేప్లో చేయాలనిపించింది. దీనికి కొంచెం నూనె రాసేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా రాసుకోవచ్చు, బటర్ కూడా రాసుకోవచ్చు ఉంటే. లేదు పార్చమెంట్ పేపర్ కానివ్వండి, అట్లా ఉంటే ఏంటంటే మనకి ఇవన్నీ రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా పార్చమెంట్ పేపర్ వేసేస్తే ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీనిపైన ఆయిల్ రాసిన తర్వాత కొంచెం మైదాని చల్లేసుకుంటే ఈవెన్గా మనకి కేక్ ఈజీగా ఊడొచ్చేసిద్ది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న
కేక్ బ్యాటర్ మొత్తం దీంట్లో వేసేసుకొని మనం ముందే ఒక గిన్నె కానివ్వండి, లేదంటే ఇక్కడ నేను వచ్చేసరికి ఒక దబరా ఉంటుంది కదా ఇంట్లో, పెద్ద బిర్యానీ పాట్స్ అట్లాగా, ఆ దబరా ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 15 minutes ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోనే ఈ కేక్ బ్యాటర్ వేసుకున్న టిన్నును కూడా పెట్టేసి మూత క్లోజ్ చేసేసి సిమ్లో ఒక 30 to 35 minutes పట్టింది నాకు. ఒకసారి అప్పుడప్పుడు జస్ట్ ఒకసారి చెక్ చేయండి, ఒక 20 minutes తర్వాత మాడిపోకుండా ఉండిద్ది. మనకి కేక్ బేక్ అయ్యేలోపు ఇక్కడ షుగర్ సిరప్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 glass వాటర్ అండ్ అలాగే 1 cup షుగర్ వేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకొని అలాగే స్టవ్ మీద పెడితే ఏంటంటే ఈజీగా మెల్ట్ అయిపోద్ది. అండ్ అలాగే షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ కూడా మనకి గులాబ్ జామున్కి ఎట్లా అయితే చేసుకుంటామో సిరప్ని కొంచెం అలా ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు, మరీ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక టూత్ పిక్ కానీ లేదంటే నైఫ్ కానీ ఇట్లాగా ప్రిక్ చేసి చూస్తే మనకి కేక్ బేక్ అయిందో లేదో ఈజీగా అర్థమైపోద్ది. మనకి బ్యాటర్ ఏం అంటుకోకుండా వచ్చేసింది క్లీన్గా అంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే. కొంచెం చల్లారిన తర్వాత కేక్ని అయితే డీమోల్డ్ చేసుకుంటే మన కేక్ రెడీ. ఇక నేను జస్ట్ ఒక 1 piece కట్ చేసి చూపిస్తున్నాను. దానిపైన షుగర్ సిరప్ మనం తినేటప్పుడు షుగర్ సిరప్ వేసుకుంటే సరిపోతుంది. ముందే వేసేసుకొని మొత్తం షుగర్ సిరప్ వేసేసుకుంటే ఏంటంటే బాగా మెత్తగా అండ్ పేస్ట్ లాగా అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. అప్పటికప్పుడు మనం ఎప్పుడు తినాలి అనుకుంటే అప్పటికప్పుడు జస్ట్ ఇట్లా షుగర్ సిరప్ వేసేసుకొని మనకి నచ్చితే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి అట్లాగా వేసేసుకొని తినేయటమే. టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉంది అనిపించింది నాకైతే. మా మమ్మీకి అయితే చాలా చాలా బాగా నచ్చిందంట. అండ్ అదే రోజు ఈవినింగ్ వచ్చేసరికి ఇడ్లీ అండ్ దోశ అనమాట. మాకు మా బాబు స్వామికి పాపం అన్నం తినే అలవాటు అండ్ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు రైస్ తినకూడదు కదా, అందుకని చెప్పేసి ఇవి తినమంటే అస్సలు ఫుల్ సతాయిస్తున్నాడు. రోజుకు ఒక గొడవ అనమాట. నాకు ఇది వద్దు అది వద్దు అని పాపం అస్సలు తినట్లేదు సరిగ్గా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే ఏం తింటావు చెప్పు అంటే ఆ రోజు అప్పటికప్పుడు చపాతీ అని అడిగాడు. కర్రీ ఏం లేదు, పప్పుచారు ఒక్కటే ఉంది. మరి ఎట్లాగా అంటే నేను పప్పుచారుతోనే తింటాను, నో ప్రాబ్లం అన్నాడు. సరే అని చెప్పి వేడివేడిగా అప్పటికప్పుడు మళ్ళీ కలిపి చేశాను. ఈలోపు నేను యాక్చువల్గా రెడీ అయ్యాను అనమాట. మా పాపని హాస్పిటల్కి తీసుకెళ్దాం ఫీవరిష్గా ఉందని చెప్పి. బట్ మళ్ళీ మా మమ్మీ అండ్ మా డాడీ స్వామి తీసుకెళ్ళొచ్చారు. నువ్వు బాబుకి టిఫిన్ చేసి పెట్టేసేయి, లైక్ డిన్నర్ ఏదో ఒకటి అని చెప్పి తీసుకెళ్ళొచ్చారు. జస్ట్ అప్పుడే వస్తున్నారు, చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.